గురుగారు, వినాయక చవితి అంటేనే పాలవెల్లి. ప్రతి ఒక్కరు కూడా పాలవెల్లి కడుతూ ఉంటారు. కొంతమంది కట్టని వాళ్ళు కూడా ఉంటారు. అలా కట్టొచ్చు అంటారు. పాలవెల్లి ఎందుకు కడతామంటే అందంగా అలంకరించడానికి. అంతే తప్ప ఆ పాలవెల్లికి ఆయనకి ఎటువంటి పూజకి సంబంధం లేదు. ఆయనకి అందంగా అలంకరించింది. రెండవది పాలవెల్లి ఎందుకు కడతారంటే ఒక పందిరి కింద ఆయన గజముఖం కదా, ఏడుగు ముఖం కదా, ఆ తొండానికి అనుకూలంగా పళ్ళు అందాలనే భావనతో 2 పళ్ళని 4 మన కంకులు ఉంటాయి. మనకి జొన్న కంకులు, అలాగే మొక్కజొన్న కంకులు, సజ్జ కంకులు, పళ్ళు, సీతాఫలాలు, ఆకులు అన్నీ కూడా కడతారు దానికి. అంటే ఏనుగు కాబట్టి తొందరగా అంది తీసుకోవడానికి. అంటే ఒక పద్ధతి చూడండి, ఎంత చిన్నపిల్లవాడికి అమ్మ పెట్టేటువంటి పద్ధతి అది. అలా ఈజీగా అందడానికి కోసం పాలవెల్లి కట్టితే పాలవెల్లికి అన్ని వేలాడదీయడం అనేది కేవలం భగవంతుడికి తొందరగా నైవేద్యం స్వీకరించడానికి అనే భావం తప్ప పాలవెల్లికి శాస్త్రం ఎటువంటి సంబంధమే లేదు. పాలవెల్లి అందంగా అలంకరించుకోవచ్చు, పాలవెల్లి లేకుండా పూజ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి మండపాల్లో పాలవెల్లి పెట్టట్లేగా, అవును, మండపాల్లో కేవలం పందిరేగా. కాబట్టి పాలవెల్లికి దానికి సంబంధం లేదు. పాలవెల్లి ఆచార సంప్రదాయం కాబట్టి దాన్ని అనుసరించవచ్చు, చేసుకోవచ్చు.